ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమందంతటను ప్రకటించెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లూకాసు వార్త 8వ అధ్యాయం కనుక మనం చూస్తే మనలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు పర్సనల్ ఇవాంజలిజం ఎలా చేయాలి, ఇతరులకి సువార్తని ఎలా పంచుకోవాలి, ఏం షేర్ చేయాలి అనే డౌట్స్ మనలో చాలా మందికి ఉంటాయి కదా. అయితే ఈ లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూస్తే యేసయ్య గెరాసీనుల దేశానికి మరి ఆయన వచ్చినప్పుడు ఆ గెరాసేనుల దేశంలో ఒడ్డున దిగంగానే ఆ ఊరు వాడు ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చాడు. వాడు దెయ్యాలు పట్టినవాడు, బహుకాలం నుండి బట్టలు కట్టుకోకుండా సమాధిలోనే మరి ఉంటున్నాడు, కానీ ఇంట్లో ఉండేవాడు కాదు అని చెప్పని. మరి యేసుని చూసి, యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి, నన్ను బాధ పెట్టొద్దని మరి ఆ దెయ్యం అతనిలోంచి పెద్దగా కేకలు వేస్తూ ఉంది. యేసే ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోమని ఆ అపవిత్రాత్మకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది అనేక పర్యాయములు అతన్ని పట్టుకుంటూ వచ్చింది కనుక వాళ్ళ ఇంటి వాళ్ళు గొలుసులతో కాలి సంఖ్యలతో కట్టి కావలి ఉంచుదామని ప్రయత్నం చేశారు, కానీ ఆ బంధకాలను తెంచేసుకున్నాడు. ఆ దెయ్యం వాడిని అడవిలోనికి తరుముకొని తీసుకుని వెళ్ళిపోతా ఉంది. మరి యేసే అతన్ని పేరేంటని అడిగినప్పుడు, మేము చాలా దెయ్యాలు అని చెప్పాడు, మా పేరు సేన అని చెప్పాడు. సో పాతాళంలోనికి పోవడానికి ఆజ్ఞ ఇవ్వద్దని మరి యేసయ్యను వేడుకుంటా ఉన్నప్పుడు విస్తారమైన పందుల మంద ఆ కొండ మీద మేస్తా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోమని యేసయ్య ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి ఆ దెయ్యాలన్నీ ఆ మనిషిని వదిలిపోయి పందుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చినని వాక్యం చెప్తుంది. ఆ పందుల మందంతా కూడా మరి మొత్తం వెళ్ళిపోయి చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ మనిషి ఎవరైతే అన్ని దెయ్యాల నుండి విడిపించబడ్డాడో, బహుకాలంగా ఈ దెయ్యాల చేత బాధపడుతున్నాడో, ఆ వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడే యేసే పాదాల దగ్గర కూర్చోవడం మనుషులందరూ చూసి భయపడుతున్నారు. మరి ఆ వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నన్ను నీతో కూడా ఉండని అయ్యా, నేను నీతో పాటు వచ్చేస్తాను అని యేసయ్యని ఆయన తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, నేను కూడా దోనెక్కేస్తానయ్యా, నేను వెంబడిస్తానయ్యా, నీతో పాటు ఉంటానయ్యా అని అడుగుతున్నప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో వాళ్ళకి తెలియచేయని చెప్పి వాడిని పంపించేశాడు. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటను ప్రకటించాడు. ఒకప్పుడు తన స్థితి ఏంటి, ఎట్లున్నాడు, బహుకాలంగా ఆ దెయ్యాల చేత ఎలా పీడించబడ్డాడు, యేసయ్య ఆ దెయ్యాల నుండి అతన్ని ఎలా విడిపించాడు. ఇది యేసయ్య వెనక్కి వెళ్ళి తన కుటుంబానికి చెప్పమని చెప్పి పంపిన సువార్త. తనకెట్టి గొప్ప కార్యములు చేశాడో అది వివరించడమే సువార్త. మరి వాక్యం చెప్తుంది, ఉపదేశ సారమేదనగా మొత్తం ఏంటి, ఏం చెప్పాలి సువార్త అంటే, యేసయ్య ఎలా ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎలా చనిపోయాడు, తిరిగి ఆయన ఎలా లెగిశాడు అనేది వీటి యొక్క సంక్షిప్త వివరణే సువార్త. వీటిని మిక్స్డ్ చేసి దాన్ని గాస్పెల్గా సువార్తగా మనం చెప్తాం. దేవుడు మనకెట్టి గొప్ప కార్యములు చేశాడు. నేను వాక్యం వింటున్న ప్రియమైన వారలరా మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ వాజ్ ద లాస్ట్ టైం దేవుడు నీ జీవితంలోనికి ఎలా వచ్చాడు, ఎలా నీ బ్రతుకు మారింది, నీ జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యం ఏంటి? మరి వన్స్ మనం యేసుకి మన జీవితాన్ని అప్పగించిన తర్వాత మన హైట్ అలాగే ఉంటుంది, మన కలర్ అలాగే ఉంటుంది, మన అపిరెన్స్ అలాగే ఉంటుంది, బట్ మన స్వభావంలో దెర్ ఇస్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. మన స్వభావంలో ఒకడు జాగ్రత్తగా వెతికినా కూడా పాత స్వభావం కనబడనంతగా ప్రభు మనల్ని మారుస్తాడు. ఆయనతో పాటు యుగయుగాలు ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా,
మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, వాట్ వాస్ ద లాస్ట్ టైం దట్ యూ షేర్డ్ యువర్ టెస్ట్ మనీ? ఆఖరిసారిగా ఎప్పుడు మీరు మీ టెస్ట్ మనీని షేర్ చేశారు? చాలా వాటి కొరకు పంచుకోవడానికి ఇష్టపడతాం. ఈ సమాధుల్లో ఉండి ఆ దెయ్యాల చేత బాధింపబడుతున్నవాడు ఊరికి తన సాక్ష్యాన్ని దేవుడు తనకి ఎట్టి గొప్ప కార్యం చేశాడో పంచుకున్నాడు. మన జీవితాల్లో మన సాక్ష్యాన్ని ఎవరికి పంచుకున్నాం, ఎప్పుడు పంచుకున్నాం, ఆఖరిసారిగా పంచుకున్న సందర్భం ఏంటి? ఆయన మన జీవితాల్లో చేసిన కార్యాలను వివరించడమే సువార్త, మన చిరు ప్రయత్నం ఆయన రాజ్యవ్యాప్తి కొరకు. ఈ విధంగా మన సాక్ష్యం అనేక మందికి పంచుకుంటకు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.